నాగుల చవితి 4వ రోజు కార్తీక మాసంలో వస్తుంది అండి. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా శక్తి మేరకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి మన సనాతన సాంప్రదాయంలో కనిపించే చెట్లని, అలాగే మన ఏమైతే ఉంది జంతువుల్ని ఒక దైవంగా చూసుకుంటాం. దాంట్లో భాగంగా ఈ నాగుల చవితి పండుగకి ఇలా పుట్టలో పాలు పోస్తాం. మీ అందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు ఎవరిని ఇలా పోల్చుకొని ఇలా చేయాలా అమ్మో అని అనుకోవద్దు. ప్రొసీజర్ అని మీకు ఒక ఆవు పాలు ప్యాకెట్ తీసుకుని దగ్గరలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి చక్కగా ఆ యొక్క నాగేంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రులు కావాలి. మనం నిత్య జీవితంలో నడుచుకుంటూ వెళ్తాం. చెట్లమ్మట పుట్లమ్మట ముఖ్యంగా పొలం పనిచేసే వారికి కూడా ముఖ్యంగా ఏ రైతుకు కూడా ఎట్లాంటి పాము కాటు అనేది కలిగింది అనే మాట మనం వినిపించకూడదు. అయ్యా నాగయ్య అని నేను నమస్కారం చేసుకున్నాను. ప్రతి సంవత్సరం వెళ్తున్నాను నేను. అదేవిధంగా మీరందరూ కూడా ఈ ఒక నాగుల చవితి పండుగని కాదు, మన ధర్మంలో ఉన్నటువంటి పండగలకి కష్టపడి చేయండి. ఈ కడుక్కోవడాలు ఏంటి, తుడుచుకోవడాలు ఏంటి, ముగ్గులేంటి, ఈ పూలేంటి, అలంకారాలు ఏంటి అనుకోకండి. ఇవన్నీ చేయలేక కష్టపడి సునాయాసంగా ఏదో ఒకటి ఏమీ లేకుండా చేసినా మనకి అన్ని రకాల సుఖాలు వస్తున్నాయని ఏదో ప్రిపేర్ అయ్యి ఏదో చెడ్డగా మారొద్దు. దయచేసి చెప్తున్నాను. మనం ఎక్కడ పుట్టామో అక్కడే వరకు ఉన్నంత వరకు అక్కడ ఉండాలి. ఈ ధర్మాలని మీరు పాటించినంత వరకు కూడా మన భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. మన పిల్లలు పంటలు బాగా పండటం, మంచి అభివృద్ధిలోకి వెళ్ళడం అనేది ఉంటుంది. కాబట్టి శ్రీ భారతదేశం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ధర్మాలని కాపాడుకుందాం. జై శ్రీరామ్, జై భారత్ మాత, జై హింద్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. అఖండ విజయ ప్రాప్తిరస్తు. అఖండ ఆయుష్ ఐశ్వర్య విద్యా ప్రాప్తిరస్తు. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ సూర్యనారాయణ యొక్క